చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. సార్ యాక్చువల్‌గా దైవం మనిషి రూపేణా అంటారు. కానీ ఆ మనిషిలో ఉన్న దేవుడిని ఎవరు చూడలేరు. కానీ కోన వెంకట్ ఓ రోజు చూసాడు. చెన్నై బీచ్‌లో. అదే ప్రాణాలు తీసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి ఎళ్తే మీకు దేవుడు కనిపించాడు. అవును, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. దేవత కనిపించింది. అవును, మళ్ళీ ఆ దేవత దర్శనం ఎప్పుడన్నా అయిందా? ఎప్పుడు అవ్వలేదు. నేను చెప్పాను కదా, అందులో కూడా చెప్పాను. మళ్ళీ వెళ్ళాను, ఎతికానని. హ్మ్. నేను మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత హ్మ్. బెలూన్స్ అమ్ముకుంటూ, అది కూడా హార్ట్ షేప్ బెలూన్సే, సార్. మళ్ళీ నాకు కనపడలేదు. అంటే మనకి ఒక్కొక్కప్పుడు ఏమంటారు, మన ప్రతి వాళ్ళకి లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. సార్. ఆ లైఫ్ టర్నింగ్ పీపుల్ కొంతమంది వస్తుంటారు ఆ క్షణానికే. సార్. వాడు మనతో లైఫ్ లాంగ్ వాళ్ళు ఉండడం వల్ల ఇటు మన లైఫ్ మారదు. ఆ క్షణం. ఆ క్షణంలో ఆడు ఉండటం వల్ల మనం ఇటు మన లైఫ్ వేరే టర్న్ తీసుకుంటుంది. ఆడు లేకపోతే వేరే టర్న్ తీసుకుంటుంది. అలాగే చాలా చాలా ఇన్సిడెంట్స్ ఇందాక మేము చెప్తున్నట్టు యాక్సిడెంట్స్ అనేది ఒక సెకండ్ తప్పు వల్లే కదా. సార్. ఆ సెకనే ఆ మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఒక డెసిషను మనిషి లైఫ్ని మార్చేస్తుంది. ఇప్పుడు నేను సినిమా చెయ్యాలి, చేయకూడదు, ఈ చెయ్యాలి చేయకూడదు అన్న ఒక థాట్ వెనకాల జీవితం మారిపోతుంది. అటా ఇటా. సార్. అంతే కదా. అంతే. యాక్చువల్ చేసి మంచి జరిగితే అటు, ఆ చేసి దాని చెడు జరిగితే ఇటు, చేయకపోతే ఇంకోటి. సో ప్రతిదానికి దేర్ ఆర్ మల్టిపుల్, దాని ఏమంటారు యూనివర్స్లో, దాని ఏమంటారు రిపిల్ ఎఫెక్ట్స్ అంటారు. సార్. ఇది చేయడం వల్ల ఇది జరుగుతుంది, ఇది చేయడం వల్ల ఇది జరుగుతుంది, అవును. జరుగుతుంది, అది జరుగుతుంది, అన్నీ జరిగి ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్. యూనివర్స్ మనకి మనం తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతుంది. దాని అంతటి కారణం ఆ సెకండ్లో నా మూడ్ బాగుండి నేను దానికి ఎస్ అని చెప్పా. నా మూడ్ బాగుండి ఆర్ మొత్తం పోయింది. నా మూడ్ బాగాలేక నేను ఎన్నో చెప్పా. ఇంట్లో ఉన్న ఇరిటేషన్ వల్ల, దానివల్ల నా జీవితం మారిపోయింది. సార్. అది చెప్పుంటే ఎస్ అని నేను ఇవాళ నా దగ్గర అన్ని 100 కోట్లు ఉన్నాయి, 800 కోట్లు ఉండు అనుకునేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగా ఆ మూమెంట్ చెప్తున్నాను నేను. ఆ రోజు ఆ క్షణానికి ఆ మూమెంట్కి ఆ అమ్మాయి కనపడడం, మనలో ఏవీ లేకపోయినా అన్నీ ఉండి కూడా మనం చావాలనుకుంటున్నాం, డిప్రెషన్ గురయ్యి. ఏవీ లేకపోయి 2 చేతుల్లో 2 కాళ్ళు. ఆ బెలూన్స్ అమ్మే అమ్మాయికి. అమ్మాయికి వాళ్ళ తమ్ముడు అన్న తోస్తున్నాడు కార్డు. సార్. దానికి కట్టున్నాయి మొత్తం బెలూన్స్, ఆ చక్రాలు బట్టి. సో ఎంత నవ్వుతూ అమ్మ అంత సంతోషంగా ఇంకా ఎలా ఉంటుంది. 2 కాళ్ళు లేవు లిటరల్గా, ఇక్కడ దాకా లేవు, ఇక్కడ దాకా లేవు, 2 చేతులు. అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది. నవ్వుతుంది. నవ్వు ఒక సెకండ్ కూడా పక్కెళ్ళలేదు, చెరిగిపోలేదు. ఆ క్షణంలో కూడా మీ చేతిలో పాయిజన్ బాటిల్ ఉంది. అదే క్షణంలో. పాయిజన్ కాదు, అదే విషయం, టాబ్లెట్, కాంపోజ్, నిద్ర మాత్రలు చేతిలోనే ఉన్నాయి. ఆ క్షణం ఉన్నాయి. సార్ నిజంగా దేవత వచ్చి బతికించినట్టే సార్. అట్లా ఆయన చూసి అమ్మని అబ్జర్వ్ చేస్తూ 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 ఇదేంటిది అని. అలాగా మనకి లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ చాలా వస్తాయి. మనం అటు గుర్తించాలి. షుడ్ పే అటెన్షన్. అది మనం అదో డెసిషన్ అవ్వచ్చు, అది పర్సన్ అవ్వచ్చు, ఒకరితో స్నేహం అవ్వచ్చు, ఎనీథింగ్. ఆ మూమెంట్ని వదులుకోకూడదు. మనకు సిగ్నల్ ఇస్తుంటుంది నేచర్. దేవుడు చాలా గొప్పోడు. దేవుడు ఆర్ ఫోర్స్ ఆర్ శక్తి ఆర్ యూనివర్సల్ పవర్, దాన్ని ఏమన్నానండి. సార్. అది జీసస్, బాలాజీ, అలా డజంట్ మ్యాటర్. సమ్ ఫోర్స్ అయితే ఉంది. మనం దాని వైపు చూస్తేవా ప్రతివాడికి ఇష్టం ఉంటుంది. దాని వైపు అటెన్షన్ పే చేసి చూసినాడు గొప్పవాడు అవుతాడు, చూడనోడు అలాగే ఉంటాడు.
అంతే. కరెక్ట్ టైంలో చూసిన వాళ్ళు కరెక్ట్ టైం కరెక్ట్ డెసిషన్ అంతే. కోన వెంకట అవుతారు. ఏమో తెలియదు. అంటే నేను ఇంకా బట్ ఐఎమ్ హ్యాపీ. అది చెప్తున్నా, మనం ఎప్పుడు మనకి ఆ నేచర్ ఇచ్చే సిగ్నల్స్ మనం పట్టించుకోవాలంతే. ఇది చెప్తారు కదా, ఏదో ఒక సామెత ఉంది, మన అదృష్టం డోర్ బెల్ కొడుతుంటే ఉమ్, మనం తీయం ఒక్కోసారి. నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను, నాకెవరితో పనిపడి అర్జెంట్ అతని చేత పాట పాడించాలి, రాయించాలి, ఇది మంచి పాట, నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నాడు పాపం అని ఫోన్ తీసి చేస్తా, ఉమ్, తీయడు. ఉమ్. రెండోసారి చేస్తా, తీయడు. మూడోసారి చేస్తా, తీయడు. ఇంక చేయొద్దని. ఇలాగ 4-5 సార్లు చేసిన తర్వాత సర్లే అని ఇంకోటి ఫోన్ చేస్తా, టక్కని తీస్తాడు. ఉమ్, నువ్వు గంటలో ఆఫీస్కి వస్తావా, అద్భుతమైన సాంగ్ ఉంది రాయాలి అన్నా, 10 మినిట్స్లో ఉంటా అన్న. వస్తాడు, రాస్తాడు, బ్లాక్ వస్తాడు, కెరీర్ మారిపోయింది. బా. ఇప్పుడు ఇతని వైపు వెళ్ళి ఆలోచిద్దాం, అటువైపు వెళ్ళి. ఓకే, అతను ఒక పాట కోసం ఎదురు చూస్తూ 3-4 ఆఫీసులు తిరిగి ఒక ఆఫీస్కి వెళ్ళి లంచ్ టైం అయింది ఆఫీస్లో. అందరూ సార్ ఆఫీస్ బాయ్ అడిగాడు, కొత్త డెకరేటర్ ఇతను బడ్డింగ్, ఉమ్, 3-4-5-6 పాటలు రాశాడు. అందుకే నాకు తెలుసు కదా, నాకు ఎవరు అవును. చెప్పారు, పరిచయం ఉమ్, చేసుకుని. రండి భోజనం చేస్తారు, రండి. ఆఫీస్లో అన్ని ప్రొడక్షన్ హౌస్లో ఉంటుంది లంచ్ అవును, కార్యక్రమం. అవును, అవును. సరే ఆకలి కూడా వేస్తుంది, 2 అయిపోయింది, ప్రొడ్యూసర్ ఇంకా రాలేదు, సరే వెయిట్ చేసాము, తినేద్దాంలే అనుకుని ఉన్నాడు. వెళ్ళాడు, వెళ్ళి కూర్చొని అతనికి రైస్ గీసు వాళ్ళు తెచ్చుకుని కర్రీ బయట తెచ్చుకుంటారు, రైస్ అక్కడ పెడతారు ఆఫీస్లో. పెట్టారు, ప్రొడ్యూసర్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి సార్ అసిస్టెంట్ రోడ్ కనబడుతుంది, ఏంట్రా సార్ మీరు ఆ లిరిక్ రైటర్ అంటావు, వచ్చి మీరు తిరుగుతున్నాడు 3 రోజులు, ఆడు తింటున్నాడు ఆల్రెడీ, అడ్డమైన వాళ్ళందరినీ రానిద్దని చెప్పానా, ఉమ్, పైగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మరి అనుకుంటే ఆ రూమ్లో వెళ్ళిపోయాడు. వీడి పరిస్థితి ఏంటి, తింటున్నాడు, ఇంకా 2వ ముద్ద 3వ ముద్ద వెళ్ళింది, సార్. ఇంకా వాడు ఇంక చచ్చిపోదా అనిపిస్తుంది. ముద్ద నోట్లోకి వెళ్తూ అంతే కదా. దాని స్ట్రగ్లింగ్ ఫర్ కెరియర్. ఒక్క పాట వస్తే నా టాలెంట్ ఏంటో వద్దులే, దీని బదులు ఇంట్లో చెప్పాడు భార్యకి, ఎందుకే జీవితం ఇది, అనవసరంగా మంచి మీరు జాబ్ వదిలేసుకొని మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్లో పనిచేసేవాడు, ఉమ్, అది చూసుకోవడం బెటర్. ఆ డిప్రెషను ఏంటి అంత మాట అనేసాడు అడ్డమైన. ఫోన్ పక్కన పడి ఉంది, డిప్రెషన్లో ఉన్నాడు. ఒక 6 బీర్లు తెచ్చుకున్నాడు, 10 బీర్లు తెచ్చుకున్నాడు, తాగుతున్నాడు. అవతల కోనాంగట్ వార్నింగ్ అవుతుంది, ఉమ్. తీయట్లేదు. వాడి తప్పు కూడా లేదు. అలానే ఉంది తప్పు. డిప్రెషన్లో ఉన్నాడు, తీయలేదు. 2 రోజులు తీయలేదు, 3 రోజులు తీయలేదు. తాగుతున్నాడు, పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. రూమ్మేట్స్, వైఫ్ లేదు. సరే ఇంకొకరికి ఇచ్చా, సూపర్ హిట్, వీడికి మారిపోయింది. నిజంగా జరిగినట్టుంది ఇది. ఇలాంటివి జరిగాయి నేను చెప్తున్నాను. ఉమ్, నాకు ఎప్పుడో ఈ సంగతి ఎప్పుడు తెలిసింది, మళ్ళీ నాకు ఒక 2-3 మంత్స్ తర్వాత ఎప్పుడో తెలిసింది. సార్. మళ్ళీ తెలిసి ఏమయ్యా నీకోసం, ఆ తర్వాత చూసుకున్నాను సార్, మీ ఆఫీస్కి వచ్చాను సార్ అంటే, నేను ఇంక మళ్ళీ చేసే ధైర్యం లేక ఆఫీస్కి వచ్చాను. ఉమ్, మీ అసిస్టెంట్ చెప్పాడు సార్ మీకోసం సార్ ఫోన్ చేశారు, తర్వాత భాస్కర్ భట్ల గారిని పిలిపించి అక్కడ ఆఫీస్లో కూర్చోబెట్టి రాయింగ్ చేశారు. ఉమ్. అయిపోయింది, రిలీజ్, సినిమా కూడా హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది అని చెప్పాడు సార్. ఓహో, మరి నువ్వెందుకు, ఈ పరాణం జరిగింది, సరే ఓకే, ఇంకో సాంగ్ ఉంది ఇస్తాను రాయ్. సార్ నిజంగా జరిగినట్టుంది నాకు. చెప్తున్నా, అలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇలా ఉంటాయి. సార్. అంటే ఆ మూమెంట్ని అతని తప్పు లేదు, ఓకే, నేను జెన్యున్గానే చేద్దాం అనుకున్న అవకాశం, నా ప్రయత్నం లోపల కూడా లేదు. సార్. కానీ ఎక్కడో ఒక రాంగ్ పర్సన్, రాంగ్ వర్డ్ అతను మూడ్ డిస్టర్బ్ చేసి
వన్ రాంగ్ వర్డ్. అవును. అడ్డమైన వాడు అందరూ వచ్చి తింటారు లంచ్ టైం. ఒకటి అడ్డమైన వాడికి అంటే నీ ఎవడొస్తే ఆడి పెట్టేస్తావా కంచం, నీది కాదు కదా సొమ్ము, ఇలా అనుకుంటే వెళ్ళిపోయాడు లోపలికి. ఇలాగా వెళ్ళిన ఇంకొక సందర్భంలో ఉమ్, అమ్మ ఏంట్రా ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జరిగింది ఇది. ఉమ్. అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్తే షాక్ అయిపోతారు. పేరు చెప్పండి సార్. రవితేజ. తింటుంటే మాస్ మహారాజా రవితేజ. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 4 ముద్దలు తిన్న తర్వాత ఒక ప్రొడ్యూసర్ అన్న మాటలు ఇంతనే చెప్పాడు నాకు ఇది. మరి ఇప్పుడు అది షివరింగ్ వస్తుంది సార్ ఒళ్ళు మీరు చెప్పిన తర్వాత. అలాంటి పరిస్థితులు ఫేస్ చేశారు ఆయన. ఎస్, అలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాగ సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఇక్కడే చూస్తాం మనం. సార్ ఏమంటారు ఇలాంటి మూమెంట్స్, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడు రవితేజ అక్కడి నుంచి. బట్ కష్టం మాత్రం అతను నమ్ముకున్నాడు, వదలలేదు. కసి తర్వాత ఇక అతనికి అవకాశాలు వచ్చింది. అతను అంటూ ఒక మార్కు ఒక ఇది తెచ్చుకున్నాడు. వన్ ఫైన్ డే ఆ ప్రొడ్యూసర్ డేట్ల కోసం మేకప్ ఫ్యాన్ బయట తిరుగుతున్నాడు, కూర్చున్నాడు లోపల. సార్ పలానా ప్రొడ్యూసరు బయట వెయిట్ చేస్తున్నాడు అన్నాడు. నాకు ఈ కథ అంతా చెప్పాడు. చూసా దేవుడు మళ్ళీ నీ కాళ్ళ దగ్గర రప్పించాడు. రియల్ సక్సెస్ ఇది కదా సక్సెస్ అంటే రాజా, నేను రాజా అంటుంటాను సార్ అని. ఇప్పుడు నువ్వు కూడా నీ లెవెల్లో నీ స్టేజ్ చూపించాలి కదా. అతను ఆడికి నువ్వు పొరపాటు కూడా డేట్లు ఇవ్వద్దు, ఇది చేసిన అవమానానికి లేదిస్తా అన్నాడు. నా రియల్ సక్సెస్ ఏంటో చెప్పనా కోనా, అతనికి డేట్లు ఇచ్చి అతను బ్యానర్లో సినిమా చేయడమే నా సక్సెస్ అన్నట్టు చేశాడు. పెద్ద నిర్మాత అయితే చేశాడు. నేనైతే చేయను, అలా అవమానించను. సారీ సార్, మీరు గొప్పోళ్ళు, ఏదో ఒక 2 పంచులు వేసి పంపించేసేవాడిని. అది జీవితాంతం కుమిలిపోయేలా. నేను కుమిలిపోయా కదా. నాకు ఇది జరిగితే నేను ఆ క్షణంలో కుమిలిపోయాను కదా. నువ్వు జీవితాంతం నువ్వు కూడా కుమ్మలాలి. మరి ఆ పెయిన్ నీకు తెలియాలా వద్దా? నీకు తెలియాలి. నేను మళ్ళీ ఇంకా తర్వాత నువ్వు నాతో మాడపోవచ్చు ఇంత మాట, కానీ నేను అనుభవించిన పెయిన్ నువ్వు అనుభవించాలి, అది తెలియాలి. ఒక అవసరంలో ఉన్నప్పుడు వాడిని మనం తక్కువ చేసి చిన్నచూపు చూస్తే వాడి మనసు ఎంత గాయపడుతుందో వాడు తెలియాలని నేను అనుకుంటాను. వాడికి చేయాలన్నాడు. గురువు నువ్వు మామూలుడు కాదు గురు, నువ్వు ఇక్కడితో ఆగవు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అన్నాడు. అది ఇంకా బిగినింగ్ స్టేజ్. మేము అప్పుడు అమ్మానాన్న తమిళమే ఏదో చేస్తున్నాం షూటింగ్. అప్పుడు చెప్తున్నా 10 సార్లు తిరుగుంటాడు, 11 సార్లు కలిసాడు, సినిమా చేసాడు.